ప్రైజ్ లార్డ్ మిత్రులారా, అందరికీ మరణాత. దేవుడి కృపను బట్టి కాకాంతోటి వెళ్ళొచ్చేసాను. ఇంకోటి ఏంటంటే, అసలు ఈరోజు ఎండ కూడా లేదు, వాతావరణం అంతా చల్లగా ఉంది అండ్ వర్షం కూడా పడలేదు. నిన్న నైట్ నుంచి చాలా ప్రేయర్ రిక్వెస్ట్లు వచ్చినాయి. ఏం బాధపడకండి మిత్రులారా, ఎంత కష్టపడైనా కాకాంతోటి వెళ్ళి ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టారో మీ అందరి గురించి ప్రార్థన చేశాను. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. అంటే దిగులు పడకండి, మీ గురించి ఎల్లవేళలా ప్రార్థన చేయడానికి నేనున్నాను. మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే డెఫినెట్లీ నాకు మెసేజ్ చేయండి చాలు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ప్రార్థన కోసం కొంత టీంని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరైతే యవనస్తులు ఆసక్తి కలిగి ఉన్నారో, ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండాలని, సో మనందరం ఒక టీమ్గా ఏర్పడి ఎవరికైతే ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయో వాళ్ళందరికీ అంశం పెట్టి ప్రార్థన చేసి వాళ్ళ జీవితంలో విజయం సాధించే వరకు మనం ప్రార్థన చేసి అందరినీ గెలిపిద్దాం, మనం కూడా గెలుద్దాం. ఇంకొంతమంది అనుకుంటారు, ఏంటి బ్రదర్ కాకాంతోటి వెళ్తేనే సమస్యలు పోతాయా ఏంటి అని అనుకుంటారు. కాకాంతోటే కాదండి, కలవరి టెంపుల్కి వెళ్ళినా పోతుంది, హోసన్న మినిస్ట్రీస్కి వెళ్ళినా సమస్యలు పోతాయి, అంటే సన్నిధి మినిస్ట్రీస్కి వెళ్ళినా సమస్యలు పోతాయి. ఆ దేవుడు వాళ్ళకి అనుగ్రహించిన గొప్ప బహుమానం లాంటివి ఆ మందిరాలు. అండ్ ఆ మందిరాలనే కాదు, చిన్న చిన్న మందిరాల నుంచి పెద్ద మందిరాల వరకు ఏదైనా సరే నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం కలదని చెప్పి వాక్యంలో సెలవిచ్చినట్లు ఆయన సన్నిధికి వెళ్ళాను కాబట్టి మీ సమస్యలు తెలుసుకొని మీ సమస్యల అంశంగా పెట్టి ప్రార్థన చేశాను. ఖచ్చితంగా దేవుడు మంచి మంచి వాగ్దానాలు ఇచ్చాడు ప్రతి ఒక్కరికి. ఏమంటే ఏం బాధపడకండి, మరలా చెప్తున్నాను, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. నమ్మితే ఖచ్చితంగా ఆమేన్ చెప్పండి.